నమస్తే ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్. సో ఇటీవల జరిగినటువంటి ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంది కదా. సో దానికి సంబంధించి మనం ఒక చిన్న సర్వేని కండక్ట్ చేయడం జరిగింది. అంటే పేపర్ ఎలా వచ్చింది అనేది ఒక చిన్న సర్వేని కండక్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ సర్వేకి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఏ విధంగా వచ్చాయి అనేది మనం చూద్దాం ఈ వీడియోలో, ఓకేనా. అయితే నేను ఒక షార్ట్ వీడియోని అప్లోడ్ చేశాను. సో ఆ షార్ట్ వీడియోస్ వచ్చేసరికి ఇదే మొత్తం దాదాపుగా ఒక 3000 మంది ఆ వీడియోని చూశారు. నమస్తే. అయితే ఇప్పుడు మీరు చూస్తే నేను అక్కడ ఒక పోల్ని కండక్ట్ చేశాను. ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వచ్చింది, మోడరేట్గా వచ్చిందా, టఫ్గా వచ్చిందా. సో ఈజీ అనే ఆప్షన్ నేను ఇవ్వలేదు, ఎందుకంటే ఈజీగా పేపర్ అనేది ఇవ్వరు, ఖచ్చితంగా మోడరేట్గానే ఉంటుంది లేదా టఫ్గానే ఉంటుంది. సో మీరు గమనిస్తే ఇక్కడ మీరు గమనిస్తే మొత్తం 370 ఎడ్యుకేషన్ ఈ రోజు జరిగినటువంటి ఏపీ కానిస్టేబుల్స్ మెయిన్ క్వశ్చన్ పేపర్ 378 మంది ఎగ్జామ్ రాశారు. 378 మంది ఓట్స్ వేశారు. అందులో 72% ఆస్పిరెంట్స్ మోడరేట్గా వచ్చిందని చెప్తున్నారు. 28% ఏం చెప్తున్నారంటే టఫ్గా వచ్చిందని చెప్తున్నారు. సో ఇది సర్వే నెంబర్ 1. నెంబర్ 2 చూద్దాం. సో ఇక ఇది నేను పెట్టినటువంటి మరొక పోల్. ఇందులో మొత్తం 85 మంది ఓట్స్ వేశారు. అందులో టఫ్గా వచ్చిందన్న వారు 15% ఆస్పిరెంట్స్ చెప్తున్నారు. అదేవిధంగా మోడరేట్ 52% ఆస్పిరెంట్స్ చెప్తున్నారు. అదేవిధంగా ఈజీగా వచ్చిందని చెప్పి 8%, అసలు మేము ఎగ్జామే రాయలేదనే వాళ్ళు 25% అనమాట. సో ఓవరాల్గా అయితే మనం ఫస్ట్ చేసినటువంటి సర్వేలో, సెకండ్ చేసినటువంటి సర్వేలో దాని ప్రకారం మనకు తెలుస్తుంది ఏంటంటే పేపర్ అయితే మోడరేట్గా వచ్చిందని అనే విషయం మాత్రం మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.